జ్ఞానానికి చప్పట్లు. సోల్ సైన్స్ ఆత్మ జ్ఞానానికి చప్పట్లు. దట్స్ వెరీ గుడ్. స్వాగతం ఫ్రెండ్స్, సుస్వాగతం ఈరోజు క్లాస్కి. ఈరోజు క్లాస్లో మనం కొన్ని టాపిక్స్ నేర్చుకుంటాము. ఈరోజు మనమంతా కూడా విద్యార్థులం, ఇంటర్నల్ స్టూడెంట్స్, ఎప్పటికీ స్టూడెంట్స్గా ఉంటాం. ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి. నేటి విద్యార్థి రేపటి గురువు అవుతాడు. గురువు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంతో సాగరం లాంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు యొక్క టాపిక్స్ ఏంటంటే పూర్వజన్మలు మరియు కర్మ సిద్ధాంతం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. రీఇన్కార్నేషన్ అంటాం, పునర్జన్మ సిద్ధాంతం, పూర్వజన్మలు, గత జన్మ ప్రయాణం, దాన్ని పూర్వజన్మ ప్రతిగమనం అంటాం. ద సైన్స్ ఆఫ్ పిఎల్ఆర్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పిఎల్ఆర్, ఏ విధంగా పూర్వజన్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అనే ఆ శాస్త్రాన్ని కూడా తెలుసుకుందాం. ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డైయింగ్. చావడం అనేది కూడా ఒక కళే. జీవించడం ఎంత మంచి గొప్ప కళో, ఎలా జీవించాలి, అలానే ఎలా చావాలి అనేది కూడా నేర్చుకోవాలి మనం. చావు అనేది అందరికీ సంభవిస్తుంది ఒకరోజు, కానీ గొప్పగా చనిపోవాలి, హాయిగా చనిపోవాలి, కాన్షియస్గా చనిపోవాలి. కాన్షియస్ లివింగ్ ఎట్లా ఉందో కాన్షియస్ డైయింగ్ కూడా ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ గురించి తెలుసుకుందాం. సైన్స్ ఆఫ్ డైయింగ్, మరణాంతర జీవితం గురించి, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇవి ఈరోజు మన యొక్క టాపిక్స్. వీటిని ఈరోజు మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపల కంప్లీట్ చేసుకుందాం. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎంతమంది వరకు మీరు దూరం ప్రయాణం చేసి వచ్చారు ఈరోజు? దూరం చాలా దూరం నుంచి. వెరీ గుడ్. ఆ టైర్డ్నెస్ అంతా బయటకు పంపించేస్తాయండి. చక్కగా ట్యూన్ కండి. ఈ లోకల్గా ఉండే వాళ్ళైతే ఇక్కడి నుంచే లేదు కాబట్టి అంత బడలిక ఉండదు, అలసట ఉండదు. ఓపెన్ మైండెడ్నెస్తో కంప్లీట్గా మైండ్ ఓపెన్ చేసుకుని ఈరోజు మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ సోల్ సైన్స్ సూత్రాస్ని మనం రీక్యాపిచులేట్ చేసుకున్నాం. మనందరికీ తెలిసిన సూత్రాలే ఇవన్నీ. మనం ఇంకొకసారి నెమరు వేసుకుందాం. ఏ విధంగా ఆవు నెమరు వేసుకుంటుందో మనకు తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలి. ఫస్ట్ శ్రవణము, తర్వాత మననం, నెమరు వేసుకోవడం, అది ఎప్పుడు ఉండాలి. ఇక్కడ మన ఆ జ్ఞానాన్ని కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఆత్మ జ్ఞాన సూత్రాలు 7 సూత్రాస్ ఆఫ్ సోల్ సైన్స్. దీంతో మొదలుపెట్టి మనం ఒక ఆత్మ, జీవాత్మ సృష్టి ఎలా జరుగుతుంది, ఆ జీవాత్మ ఏ విధంగా ఆత్మ పరిణామ క్రమంలోకి జీవాత్మ ప్రవేశిస్తుంది, ఈ భూమండలం అనే పాఠశాలలోకి ఎట్లా ఎంటర్ అవుతుంది, తర్వాత ఎన్నో సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఎన్నో పుట్టడాలు, ఎన్నో చావడాలు ఉంటాయి, ఎన్నో జన్మలు తీసుకుంటాం, తర్వాత ఫైనల్గా కంప్లీషన్ చేసుకుంటాం ఈ స్కూల్ని, యూనివర్సిటీని. ఇక్కడ నేర్చుకోవాల్సిన జ్ఞానాన్నంతా నేర్చుకుని కంప్లీట్ చేసుకుంటాం. ఈరోజు ఇక్కడతో బిగిన్ అయ్యి
ఈ యొక్క ఆత్మ పరిణామ క్రమం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిన జ్ఞానమే, కాకపోతే ఇంకొంచెం క్లారిటీతో, స్పష్టతతో మనం తెలుసుకుందాం. మీకేమన్నా డౌట్స్ వచ్చినప్పుడు 1 hour తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్లో మీకు నేను చెప్పినప్పుడు అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ సూత్ర ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. కాన్షియస్నెస్ అంటే చైతన్యం, ఆత్మ. అన్నిటికంటే మూలం ఏంటంటే చైతన్యమే మూలం. మన ఆత్మ చైతన్యమే మూలం. ఆత్మ ఆర్ చైతన్యము అనేది స్వయంభూ, సెల్ఫ్ క్రియేటెడ్. ఈ సృష్టి ఏకత నుంచి వచ్చినటువంటి స్వయంభులే ఈ ఆత్మ చైతన్యాలు. ఆ ఎరుక అనేది పుట్టింది అక్కడి నుంచి. ఎరుక లేనిది అటువంటిది ఏమీ లేదు యూనివర్స్లో. ఎంటైర్ ఎగ్జిస్టెన్స్లో ఈ ఎరుకే ప్రధానం, మూలం అన్నిటికీ. ఆ మూలమైనటువంటి ఎరుక, చైతన్యము, ఆత్మ అనేది అన్నిటిలో ఉంటుంది. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్లో కూడా ఉంటుంది. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఏవి కదలిక లేనటువంటి చెక్క ఇవి టేబుల్, ఈ స్టూళ్ళు, ఈ చైరు, వాటిల్లో కూడా చైతన్యం ఉంది. చైతన్యం అంటే మనలోనే కాదు, వాటిలో కూడా చైతన్యం ఉంది. అది మనలాగా మాట్లాడలేకపోతున్నాయి, చూడలేకపోతున్నాయి, కానీ వేరే పర్సెప్షన్స్ ఉంటాయి వాటికి. వాటిలో అణువులు, పరమాణువులు ఉంటాయి, సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా చైతన్యంతో తిరుగుతూ ఉంటాయి లోపల. ఒక పెద్ద ఎనర్జీ విస్ఫోటనం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అన్నిటికీ మూలము చైతన్యము. ఈ సృష్టి అంతా చైతన్యమే. చైతన్యం లేనటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క కాన్షియస్నెస్ నే మనం ఆత్మ పదార్థాన్నే బ్రహ్మ పదార్థం అని అంటాం. అహం బ్రహ్మాస్మి అని అందుకే అంటాం. ప్రతి ఒక్కటి బ్రహ్మే, ప్రతి ఒక్కటి గాడే, ప్రతి ఒక్కటి దైవత్వమే, ప్రతి ఒక్కటి ఆత్మ చైతన్యము, కాన్షియస్నెస్సే ఉంటుంది అంతే. అది లేనటువంటిది ఏదీ లేదు. ఇది ఫస్ట్ సూత్రం మనం తెలుసుకోవాల్సింది. కానీ మనకి మరుపు వస్తుంది. దాన్ని మనం అన్కాన్షియస్నెస్ అంటాం. అన్కాన్షియస్నెస్ అంటే ఏంటి? మరుపు. మనం కాన్షియస్ బీయింగ్స్ అని మర్చిపోయి నిద్రపోతాం అంతే. అదొక స్థితి. మన ఆత్మ చైతన్య మేలుకొలుపు జరగడంలో మనకి కలిగే రియలైజేషన్, ఐఎమ్ ఏ కాన్షియస్ బీయింగ్ అండ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ కాన్షియస్. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎరుక, ఎవ్రీథింగ్ ఈజ్ అవేర్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ చైతన్యం అనేది మనం తెలుసుకుంటాం. మనకి ధ్యానంలో జరిగే ఒకానొక గొప్ప ఆత్మానుభవం ఏంటంటే కాన్షియస్నెస్ అవేకనింగ్. అంతవరకు మనలో ఉన్నటువంటి ఎరుక లెవెల్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటే ధ్యానంలో ఒక్కసారిగా ఆ ఎరుక పెరుగుతుంది. ఒకసారిగా మన థాట్స్ గురించి ఎరుక వస్తుంది, మన ఫీలింగ్స్ గురించి ఎరుక వస్తుంది, మన జీవితం గురించి ఎరుక వస్తుంది, ఈ యొక్క విశ్వం గురించి ఎరుక కలుగుతుంది. ఈ మూలమైనటువంటి ఈ యొక్క ఆత్మ చైతన్యం దాని గురించి మనకి తెలుసుకుంటాం. రెండవ సూత్రం ఏంటంటే సూత్ర ఆఫ్ ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి మనమే ఎన్నిక చేసుకుంటూ, సెలెక్ట్ చేసుకుంటూ, చూస్ చేసుకుంటూ అనుభవాల్ని పొందడమే ఫ్రీ విల్ అంటాం. ప్రతి ఒక్కటి స్వీయ ఇచ్ఛ, దాన్నే స్వేచ్ఛ అంటాం. దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్ టు చూస్. మన ఆత్మ పదార్థము ఒక జీవాత్మగా మనము విడుదలైన తర్వాత, పూర్ణాత్మ నుంచి వచ్చిన తర్వాత ఈ భూమండలంలోకి స్వేచ్ఛతో మనం వచ్చాం. ఇక్కడికి స్వయ ఇచ్ఛతోనే వచ్చాం. ఇక్కడ ఎవ్వరూ మనల్ని పుష్ చేయలేరు.
ఎవరు మనల్ని ఇక్కడ ఒక స్కూల్లో బలవంతంగా జాయిన్ చేయలేదు. మనం స్వచ్ఛందంగా మనం ఒక చాయిస్ తీసుకుని వచ్చాం. మనం ఈ భూమండలంలో కూడా పుట్టిన తర్వాత నుంచి మనకు ఆ ఫ్రీ విల్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది. దీన్నే స్వేచ్ఛ అంటాం. ఇప్పుడు మీకు టీ తాగాలని ఉంటుంది, కాఫీ తాగాలి, మీకు చాయిస్ మీది. యూ కెన్ చూస్, ఐ వాంట్ టు డ్రింక్ గ్రీన్ టీ, ఈరోజు మసాలా టీ తాగుతాను, నేను జింజర్ టీ తాగుతాను, లేకపోతే ఈరోజు కాఫీ టీ రెండు కలుపుకొని తాగుతాను, ఎట్లా ఉంటుందో టేస్ట్. ఫ్రీ విల్. మన ఫ్రీ విల్ మనం ఎన్నో అనుభవాలని మనం గోత్రూ అయ్యేట్టు చేస్తుంది. మన ఫ్రీ విల్లే మనకి ఈరోజు ఈ క్లాస్ సోల్ కోచ్ క్లాస్ అటెండ్ అవ్వాలని మిమ్మల్ని రప్పించింది ఇక్కడ. మీరు ఫ్రీ విల్, మీరు చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకపోతే జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆర్ రన్ ఇన్ ద యూనివర్స్ అకార్డింగ్లీ బై ద ఫ్రీ విల్. ఫ్రీ విల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఒక్కొక్కసారి మన ఫ్రీ విల్ ఉందని కూడా మనకు తెలియదు. నాకంత స్వేచ్ఛ ఉందా అని మనకు తెలియదు. ఏ విధంగా అయితే ఒక జూలో పెట్టేసినటువంటి పోలార్ బేర్ ఒక ఎలుగుబంటిని కట్టేసి జూలో పెట్టేశారంట. ఒక కేజీలో పెట్టేశారు ఎలుగుబంటి, పెద్ద ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి దానికి మూవ్ కావడానికి కూడా ప్లేస్ లేదు. ఆ కేజీ ఎంత పెద్దదంటే, చిన్నదంటే కరెక్ట్ సైజు ఉంది. 2 అడుగులు ముందేస్తుంది, 2 అడుగులు వెనకాల వేసుకో, అంతే ప్లేస్ ఉంది. అదేం చేస్తుందంటే రోజు ఆ జూలో 2 అడుగులు ముందు 2 అడుగులు వెనకాల వేస్తుంటుంది. అంతే, రోజు అంతే, ప్రతి గంట అదే చేస్తుంటుంది. ఒకరోజు ఆ జూ నుంచి అథారిటీస్ ఏంటంటే ఒక సర్కస్కి ఒక పెద్ద ప్లేస్కి పంపించారు. అక్కడ ఇంకా స్వేచ్ఛ ఉంది, కానీ ఎలుగుబంటికి తన స్వేచ్ఛను తను రియలైజ్ కాలేదు. అక్కడ కూడా ఇదే చేస్తుంది. 2 అడుగులు ముందేస్తుంది, 2 అడుగులు వెనకాలకి వేస్తుంది. తన స్వేచ్ఛ ఉంది, కానీ స్వేచ్ఛ నాకు ఉంది అని తెలుసుకోలేకపోయింది. అట్లానే ఒక జీవాత్మ ఈ భూమండలానికి మనం వస్తూ ఉంటాం, ఎన్నోసార్లు వస్తుంటాం. ఎన్నో జన్మల్లో మనం అనుకుంటాం నాకు స్వేచ్ఛ లేదు, చాయిస్ లెస్నెస్, అంత దుఃఖమే, అంత బాధే, నేను ఆనందకరమైన సంఘటనలు చూస్ చేసుకోలేకపోతున్నాను అని ఒక చట్రంలో ఇరుక్కుపోతాం. మనకి చాయిస్ ఉందని మనం ఒక పరిణితి చెందిన తర్వాత ఆత్మ పరిణామ క్రమంలో మనం తెలుసుకుంటాం. ధ్యానం చేసే వాళ్ళందరికీ వాళ్ళకి ఆ రిమెంబరెన్స్ అనేది కలుగుతుంది. వాళ్ళు గుర్తిస్తారు, ఇంతవరకు నేను ఎంత ఫూలిష్గా నాకు చాయిస్ లేదు అనుకున్నాను, నేను ఏది ఎన్నిక చేసుకోవట్లేదు, ప్రతి ఒక్కటి తాత్కాలికంగా దానికి అదే జరుగుతుంది, నేను స్వచ్ఛందంగా స్వేచ్ఛతో స్వీయ అంగీకారంతో నేను ఏది చూస్ చేసుకోలేదు, ఇంతవరకు చూస్ చేసుకోలేను, నాలో అంత శక్తి లేదు అనుకున్నాను. కానీ ధ్యానులకి అది ఫస్ట్ వస్తుంది, కలుగుతుంది, ఆ ఎరుక కలుగుతుంది. నాలో ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది, ఈ భూమండలానికి నేనే స్వేచ్ఛతో వచ్చాను ఇక్కడికి, ఇక్కడ కూడా అదే స్వేచ్ఛ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మీ ప్లాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలన్నీ నిర్వర్తించి అడిషనల్ టాస్క్స్ కూడా మీరు తీసుకుంటారు, కూడా ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైఫ్ డిజైన్ ప్రకారం మీరు ఇండియాలో ఒక 10 నగరాల్లో మీరు బాగా మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి అని డిజైన్ తీసుకొని వచ్చారు. బాగా మెడిటేషన్ 1,00,000 మందికి చెప్పాలని, కానీ అది కంప్లీట్ చేస్తారు ఆల్రెడీ. సో ఇప్పుడు అప్గ్రేడెడ్ ప్లాన్, మీరు ఇప్పుడు 10 లక్షల మందికి 1 బిలియన్ పీపుల్కి నేను మెడిటేషన్ నేర్పిస్తానని అప్గ్రేడ్ చేసుకుంటా. అంత ఫ్రీ విల్ ఉంటుంది మనకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సూత్ర అన్నమాట. ఈ యొక్క గ్రేట్ సత్యం ఇది. ఫ్రీ విల్ అనేది సత్యం, హయ్యర్ ట్రూత్ అంటాం. మూడవది లా ఆఫ్ రీఇన్కార్నేషన్, సూత్ర ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మలు.
పునర్జన్మ అనేది, పూర్వ జన్మలు అనేది అనేక జన్మలు మనకు ఉంటాయనేది సత్యము, మహాసత్యము. ఒక్కొక్క జన్మలో మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటుంటాం, కొన్ని పాఠాలు నేర్చుకుంటుంటాం. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రణాళికతో మనం గడుపుతాం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ప్రతి ఒక్క జన్మ కొన్ని స్టెప్స్ మనం ఎదగడానికి మనకి ఉపయోగపడుతుంది. ప్రతి జన్మ కూడా ఎన్నో జన్మలు మనకి. ఈ పునర్జన్మ అనేది కూడా సత్యము. ఇది కూడా ఒక సోల్ సైన్స్, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సూత్రాల్లో ప్రధానమైనటువంటి సూత్రం. మన సోల్, మన యొక్క ఆత్మ ఈ యొక్క భూమండలం అనే పాఠశాలలోకి వచ్చిన తర్వాత ఎన్నో తరగతులు ఉంటాయి. ఇక్కడ అన్ని క్లాసెస్లో వెళ్ళాలి. ఎల్కేజీ నుంచి స్టడీ చేస్తాం మనం, ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేస్తాం. నిదానంగా మనం హై స్కూల్కి వెళ్తాం, తర్వాత యూనివర్సిటీకి వెళ్తాం, పిహెచ్డి కూడా చేస్తాం. ఇది రీఇన్కార్నేషన్ అంటాం. మనం ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకపోయినా కూడా మన ఆత్మజ్ఞానంలో కొంత లోపం ఉన్నట్టే. ఎందుకంటే ఈ జన్మలో పరిస్థితులను కానీ ఈ జన్మ ప్రణాళికని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మన యొక్క గత జన్మల్ని మనం తెలుసుకోవాలి. నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఇది ఒకానొక జన్మ, ఈ జన్మ తర్వాత మళ్ళా ఇంకా ఫ్యూచర్ జన్మలు నాకు ఎన్నో ఉన్నాయి, ఇదొక నా అడ్వెంచర్, నేను స్టూడెంట్గా నేను ఇక్కడికి వస్తున్నాను అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇదే లా ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటాం, పునర్జన్మ సిద్ధాంతం. ఈరోజు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 4వ సూత్రం ఏంటంటే సూత్ర ఆఫ్ కర్మ సైన్స్, కర్మ సిద్ధాంత శాస్త్రం. ఈ భూమండలంలో కర్మ సిద్ధాంతం అనేది ఉంది. కర్మ సిద్ధాంతం అంటేనే కార్యకారణ సంబంధం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణానికి ఒక కార్యం జరుగుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఈ యొక్క సూత్రం అనేది ఈ భూమండలంలో అబ్సల్యూట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు బి బౌండ్ బై దిస్ లా ఆఫ్ కర్మ. ఈ కర్మ సిద్ధాంతానికి అనుకరించి అందరూ లోబడి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క జనరేట్ చేసే ఆలోచనలు, వర్డ్స్, డీడ్స్, మనసా వాచా కర్మేణ, అవన్నీ కూడా ఒక కార్మిక్ ఎనర్జీ అనేది సృష్టిస్తుంది. పాజిటివ్ కర్మ కానీ నెగటివ్ కర్మ కానీ దానికి మీరే బాధ్యులు. మీరు జనరేట్ చేస్తున్న ఎనర్జీకి మీరే బాధ్యులు. దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాజిటివ్ కర్మ చేశారు, దానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ కర్మ చేశారు, మీరు వైలెంట్గా ఉండి అందరినీ తిడుతూ కొడుతూ దుర్భాషలాడి ఆ విధంగా ఉంటే నెగిటివ్ కర్మ, ఇట్ కమ్స్ బ్యాక్. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏదైతే యూనివర్స్లోకి పంపిస్తున్నామో అది మళ్ళా మనకి తిరిగి ఒక బంతిని గోడకేసి కొడుతున్నట్టుగా మళ్ళా తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఆ పరిస్థితులు మనం కూడా గోత్రు కావాలి. ఇదే లా ఆఫ్ కర్మ. ఇది భూమండలంలో కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్యము, సూత్రం. 5వది సూత్ర ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. మనం గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అన్నిటి నుంచి మనం ఎదుగుతూనే ఉంటాం. స్కూల్లో జాయిన్ కావడమే ఇంపార్టెంట్. నువ్వు సరిగ్గా చదువుతున్నావా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఎందుకంటే అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి రావడం, పుట్టడం అనేదే గొప్ప అవకాశం. ఇది ఎంతో కరేజ్, మస్టర్ ద కరేజ్ అండ్ యూ జాయిన్డ్ హియర్ ఇన్ ది స్కూల్. ఆ కరేజియస్ స్టెప్ వల్లనే మీరు ఎంతో లీప్స్ అండ్ బౌండ్స్ ప్రోగ్రెస్ అవుతారు. దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. అన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని జన్మలు మనకి
వ్యర్థమైనటువంటి జన్మలు ఉంటాయి. చాలా టైం వేస్ట్ చేస్తాం. మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులన్నీ చేస్తాం. కొన్ని జన్మల్లో మనం చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాం. కొన్ని జన్మల్లో బీదవాళ్ళుగా వస్తాం. కొన్ని జన్మల్లో ధనికుడిగా పుడతాం. కొన్ని జన్మల్లో క్రిస్టియన్గా పుడతాం, ముస్లింగా పుడతాం, హిందువుగా పుడతాం, ఒక్కోసారి అమెరికాలో పుడతాం, ఒక్కోసారి పాకిస్తాన్లో పుడతాం, ఒక్కోసారి ఇండియాలో పుడతాం. అన్ని జన్మల నుంచి ఒక్కోసారి ఆడగా వస్తాము, మగగా పుడతాము. అన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి. అన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన సోల్, మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. దీన్ని కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెస్, స్లో అండ్ ప్రోగ్రెషన్, స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం, డెవలప్ అవుతూ ఉంటాం అన్నమాట. అది ఎన్నో జన్మలు తీసుకోవచ్చు కంప్లీట్ కావడానికి. ఈ స్కూల్, అర్త్ స్కూల్లో, భూమండలం అనే పాఠశాలలో అన్ని క్లాసెస్ని, అన్ని లెసన్స్ని నేర్చుకోవడానికి ఎన్నో జన్మలు పట్టచ్చు, వేల జన్మలు పట్టచ్చు. ఇది ఒక సత్యం. ఇంకొక సత్యం ఉంది. దీన్ని ఏమంటే లా ఆఫ్ హ్యాజనింగ్ ఆఫ్ ది ఎవల్యూషన్ అంటాం. అంటే మన యొక్క అభివృద్ధిని, మన యొక్క ఎదుగుదలని మనం యాక్సిలరేట్ చేయొచ్చు. మనం లీప్స్ అండ్ బౌండ్స్లో మనం ఇంకా ప్రోగ్రెస్ కావచ్చు. ఏ విధంగా అయితే పాఠశాలలో ఒక స్టూడెంటు 10th క్లాస్ చదవడానికి 20 సంవత్సరాలు పట్టింది అనుకోండి. ఆ 10 తరగతులు 10th వరకు పాస్ కావడానికే 20 సార్లు ఫెయిల్ అవుతూ, మళ్ళా పరీక్షలు రాస్తూ ఫైనల్గా గట్టెక్కేశారు. అట్లానే కొంతమంది జీవాత్మలు ఇక్కడ మనం జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో జన్మలు తీసుకుంటారు. ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ఒక 10 జన్మలు, 20 జన్మలు కూడా ఎత్తుతాం ఒకే పాఠాన్ని నేర్చుకోవడానికి. సహనము అనే పాఠం నేర్చుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాం. ఫేసింగ్ ఆల్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ అనేది నేర్చుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాం. ధైర్యంగా ఉండాలి, భయరహిత స్థితిలో ఉండడానికి ఎన్నో జన్మలు తీసుకుంటాం. కానీ ఎవరికైతే ఎరుక కలిగిందో, ఎవరైతే సాధన లైఫ్ టైమ్స్లోకి ఎంటర్ అయ్యారో, వారిలో ఎరుక కలిగి సాధన చేస్తూ జ్ఞానం వైపు వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యర్థమైనటువంటి జన్మల్ని కట్ షార్ట్ చేసేస్తారు. 100 జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాలు 1 జన్మలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు 10th గ్రేడ్ వరకు, 10th క్లాస్ వరకు మనం చదివి 1 ఇయర్లో కూడా నేర్చుకోవచ్చు. కొంతమంది 1 గోలో వాళ్ళు ఇంట్లో ఉండే స్టడీ చేసి 10th అపీర్ అయిపోయి రాసి పాస్ అయిపోతారు. అట్లానే మన యొక్క ఆత్మ చైతన్య ఎరుక స్థాయి పెరిగినప్పుడు, మన సాధన లైఫ్ టైమ్స్లోకి మనం ఎంటర్ అయినప్పుడు, వృద్ధాత్మలుగా అయినప్పుడు మన యొక్క కట్ షార్ట్ చేసేస్తాం. కానీ ఫ్రీ విల్ ఎప్పుడూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా తప్పటడుగు వేయడానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. ఈ వైకుంఠపాళి గేమ్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఆ పాము తోపు నుంచి పైకి వెళ్తాము, అక్కడ పాము మింగేస్తుంది ఎక్కడో కూడా ఒక తప్పుడు అడుగేస్తాము, యోగ భ్రష్టత్వంతో మనం కింద పడిపోతాం. ఇది రేజర్స్ ఎడ్జ్ అన్నమాట. పాత్ ఆఫ్ రేజర్స్ ఎడ్జ్ అంటాం. ఒక మధ్య మార్గాన్ని అవలంబిస్తూ మనం ఆ వైకుంఠపాళి గేమ్ను పైన వరకు చేరుకోవాలి. అది ఛాలెంజ్. సో కొంతమంది జీవాత్మలకి ఎరుక లెవెల్స్ చాలా రిఫైన్డ్గా ఉండడం వలన వాళ్ళ ఎవల్యూషన్ని చాలా యాక్సిలరేట్ చేసుకోగలుగుతారు. యాక్సిలరేటెడ్ వేలో వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. ఫైనల్గా 7వ సూత్రం ఏంటంటే సూత్ర ఆఫ్ మల్టీ డైమెన్షనాలిటీ. మనమంతా మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. ఎన్నో తలాలు, ఎన్నో ముఖాలతో బహుముఖంగా బహుతలాల్లో ఉండేటువంటి గొప్ప మాస్టర్స్ మనం.
ఊర్ధ్వలోకాల నుంచి వచ్చినటువంటి మన మాస్టర్స్ అందరూ కూడా. కానీ ఇక్కడ అన్ని మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎల్కేజీ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇక్కడ అన్ని నేను మర్చిపోయాను, అన్ని గుర్తురావు మనకి ఏమి. ఎట్లా అయితే పరీక్ష హాల్లోకి వెళ్ళిపోగానే అంతవరకు చదివిన వాడు స్టూడెంట్ కూడా పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అన్ని మర్చిపోతాడు, ఏమి చదవనట్టు అంత బ్లాంక్ అయిపోతుంది. అట్లానే ఈ భూమండలం అనే పాఠశాలలోకి మనం జన్మ తీసుకున్నప్పుడు మనం ఒక్కసారిగా మరుపు వచ్చేస్తుంది, ఒక మాయ కమ్మేస్తుంది, అజ్ఞానం మన చుట్టూరు వచ్చేస్తుంది. దాంతో మనకి ఏం గుర్తుండదు. నేను ఆత్మను అనే అది గుర్తుండదు. ఎంత ప్రోగ్రెస్ అయ్యాము, ఏమి లెసన్స్తో వచ్చాము, ఏ డిజైన్ తీసుకుని వచ్చాము, ఈ యొక్క ప్రణాళిక ఏంటి, అది కూడా మర్చిపోతాం. మనం ఎన్నో డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఒక గ్రేట్ మాస్టర్స్ మనమంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మనం ఈ జన్మ తీసుకుంటుంటాం. ఎన్నో లోకాల గురించి జ్ఞానం మనందరికీ ఉంది, కానీ అదంతా స్లీపింగ్ నాలెడ్జ్, మరిచిపోయినటువంటి నాలెడ్జ్ మనలో ఉంది. అది అంతర్గతంగా ఉంది, మేలుకొల్పుకోవాలి. మన యొక్క మల్టీ డైమెన్షనల్ నేచర్ని మనం తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఇంకొకటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. స్పిరిచువల్ సైన్స్ ద్వారా మనం నేను కాన్షియస్నెస్ని అని తెలుసుకుంటాం. మొదటిగా నాకు ఒక ఫ్రీ విల్ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, స్వయ ఇచ్ఛ ఉంది, నేనే ఎన్నిక చేసుకోవచ్చు, నాకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో అనుభవాల్ని గడించినటువంటి నేను జీవాత్మను. ఇక్కడ ఉండే అన్ని కర్మ ద్వారా ఇవన్నీ నడవబడుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మన సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఎప్పుడు కూడా వాటి యొక్క పర్యవసానాలు ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ సత్యం కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాము, ప్రతిరోజు ప్రతి క్షణము. ఈ ప్రోగ్రెస్ కావడమే కాదు, నేను ఇంకా యాక్సిలరేట్ కూడా చేసుకోగలను ఈ ప్రోగ్రెషన్ని. ఇది 6వ సూత్రం. 7వ సూత్రం, నేను ఒక మల్టీ డైమెన్షనల్ బీయింగ్ని, నాట్ యూని డైమెన్షనల్ బీయింగ్. నేను ఒకే డైమెన్షన్లో ఉన్నటువంటి బీయింగ్ని కాదు, మల్టీ డైమెన్షనల్ బీయింగ్. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పగలుగుతాను నేను మీకు. అర్జునుడు చాలా భయంతో ఆ మహాభారత యుద్ధంలో భయం వేసింది ఆయనకి. ఆయన తాత భీష్మాచార్యులు గారు అక్కడ ఉంటే ఈయన వణికిపోతున్నాడు. కజిన్స్ అంతా ఉన్నారు, వాళ్ళు 100 కౌరవులు, వాళ్ళ సేన, వాళ్ళందరూ కూడా చూసి వీళ్ళ ముందు నేను ఎట్లా గెలుస్తాను, వణుకుతున్నాడు. మా తాతగారి మీద ఎట్లా బాణాలు వేయాలి, నేను నా కజిన్స్ మీద ఎట్లా బాణాలు వేయాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఆయన విశ్వరూపం చూపించాడు. చూడు, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ నేచర్ ఆఫ్ మై సోల్. ద సేమ్ మల్టీ డైమెన్షనాలిటీ నీలో కూడా ఉంది, నీకు ఇంకా తెలుసుకోలేదు. నీకు ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు ఉంటాయి మనకి, నీకు ఇంకా తెలియదు. వెంటనే మెడిటేషన్ చేయి, యోగివిక అని చెప్పి అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పారు. మరి మల్టీ డైమెన్షనాలిటీ విశ్వరూప సందర్శనం చేయించారు. మనం కూడా ధ్యానంలో పరాకాష్ఠ ఏంటంటే మన మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. లేకపోతే మనం బావిలో కప్పల్లాగా ఉంటాం అనమాట. గిరిగీసేసుకుని నేను ఇంతే, ఈ ఫిజికల్ బీయింగ్నే, నేను మెంటల్ బీయింగ్, ఎమోషనల్ బీయింగ్నే, ఇంతే అనుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎన్నో చక్కని డైమెన్షన్స్ ఉన్నాయి. ధ్యానంలో మనం వాటిని అన్నింటినీ అర్థం చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు పునరాలోచన చేద్దాం, రీక్యాప్. మీ పక్కన ఉండే మిత్రులతో ఈ 7 సూత్రాలని ఒకసారి చెప్పండి. ఇద్దరు కలిసి ఒకసారి రీక్యాపిచులేట్ చేసుకోండి. ఈ 7 సూత్రాలు అందరికీ తెలియాలి. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, ఆత్మజ్ఞాన శాస్త్ర విద్యార్థులందరికీ ఈ 7 సూత్రాలు కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. 3 కూర్చోవచ్చు, 2 కూర్చోవచ్చు, పర్లేదు.
ఈ 7 సూత్రాలు That's very good, friends. That's very good. మీలో ఒకళ్ళు ఈ 7 సూత్రాలు చెప్పండి. ఎవరు చెప్తారు? రైట్, ప్లీజ్ కమ్. Sutra of consciousness, Sutra of free will, and Sutra of reincarnation, Sutra of reincarnation, karma, and Sutra of constant progression, and Sutra of acceleration, hastening your evolution, and Sutra of multi-dimension. Very good, wonderful, wonderful. ఫస్ట్ ఎప్పుడు థియరీ నేర్చుకుంటాం, తర్వాత ప్రాక్టికల్స్ నేర్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ బాగా థియరీ వంట పట్టాలి మనకి, తర్వాత ప్రాక్టీస్ చేసి స్వానుభవం పొందాలి. ప్రతి ఒక్కటి నేను కాన్షియస్నెస్ని, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఫస్ట్ థియరీ తెలుసుకోవాలి. రెండవది సూత్ర ఆఫ్ ఫ్రీ విల్, నేను ఎన్నిక చేసుకోగలుగుతాను. ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి మనం ఎన్నిక చేసుకుందాం. చూజ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ విల్ మేక్ యూ ప్రోగ్రెస్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. ప్రియమైనవి కాకుండా శ్రేయస్కరమైనవి చూస్ చేసుకోవడం. శ్రేయస్సును కోరి, మీ శ్రేయస్సే కాదు అందరి శ్రేయస్సును కోరి ఏదైతే బాగా ర్యాపిడ్గా డెవలప్ చేస్తుందో అట్లాంటి చాయిసెస్. ఫ్రీ విల్, మనకి చాలా ఫ్రీ విల్ ఉంటుంది. ఈరోజు ఆదివారం చక్కగా ఎన్నో గంటలు పడుకోవాలని కూడా అదొక ఫ్రీ విల్, అదొక చాయిస్ ఉంది. కానీ మీరంతా ఇక్కడ క్లాస్కి వచ్చారు. ఆదివారం రిలాక్సేషన్ కాకుండా ఇది వెరీ డిఫరెంట్ వే ఆఫ్ రిలాక్సేషన్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది శ్రేయస్కరమైనటువంటి ఫ్రీ విల్. ఇది ఎంత శ్రేయస్కరం ఇది.
మూడవది సూత్ర ఆఫ్ రీఇన్కార్నేషన్, పునర్జన్మలు. ఎన్నో జన్మలు ఉన్నాయి. అర్జునుడు కృష్ణుడి నుంచి ఏ విధంగా ఈ జ్ఞానాన్ని పొందాడు, ఆ విధంగా మనం కూడా మన పూర్ణాత్మ నుంచి, మన ఆధ్యాత్మిక గురువుల నుంచి, సూక్ష్మలోక వాసుల నుంచి ఈ జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఆ జన్మల ఆకాశిక్ రికార్డ్స్ని మనం తెరిచి చూసుకోవచ్చు. కర్మ సిద్ధాంతం గురించి, కర్మ పాఠాలు ఏమేమి ఉన్నాయి, ఈ జన్మలో నా ప్రారంధానికి సంబంధించినటువంటి ఎట్లాంటివి వచ్చాయి అనుభవాన్ని గోత్రు అయ్యాను, ఏ కర్మల ద్వారా మళ్ళా ఇంకొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది, ఏ ఫినిష్ చేయాలి, ఏ అన్ఫినిష్డ్గా ఉన్నాయి ఇంతవరకు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్ని స్వానుభవంతో తెలుసుకోవాలి. నేను ఇంతవరకు ఎంత ప్రోగ్రెస్ అయ్యాను, కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. ఇన్ని జన్మలు ఉన్నాయే నాకు, ఇన్ని జన్మల్లో ఏమేమి నేర్చుకున్నాను, ఈ యొక్క మెట్లు, ఈ నిచ్చెనలో ఎన్ని మెట్లు ఎక్కాను నేను, ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి. ఇప్పుడు 6వ సూత్రం, నేను ఎట్లా ఇంకా యాక్సిలరేట్ చేసుకోగలను. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్, 100 జన్మలు అయితే బదులు ఒకే ఒక్క జన్మలో చక్కగా ఎన్ని కంప్లీట్ చేసుకోగలనా. హౌ టు యాక్సిలరేట్ మై స్పిరిచువల్ గ్రోత్ మన ఫ్రీ విల్ ద్వారా. ఇదే ఆఖరి జన్మ చేసుకోవచ్చా మనం? ఇదే జన్మని మనం పరిపూర్ణంగా జీవించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సినంత తెలుసుకుని పొందాల్సిన అనుభవాలంతా సంపూర్ణంగా పొంది ఆత్మ సంతృప్తితో, ఆత్మజ్ఞానంతో మరి ఇది ఎండ్ చేయొచ్చా ఈ స్కూలింగ్ని? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా సూత్ర ఆఫ్ మల్టీ డైమెన్షనాలిటీ, నా విశ్వరూపం ఏంటి, నా పూర్ణాత్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఏ ఏ డైమెన్షన్స్ నుంచి వచ్చాను నేను, నా యొక్క ఆ యొక్క విశ్వరూపం ఏంటి. మన ఓన్ విశ్వరూప దర్శనం మనం చేసుకుంటాం థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు. ఈ యొక్క బాడీ మనకి ఈ కళ్ళతో చూస్తే మిర్రర్లో ఒట్టి ఈ బాడీ కనిపిస్తుంది, ఈ శరీరం. కానీ ఎవరైతే థర్డ్ ఐ ఓపెన్ చేసుకుని వాళ్ళు దర్శనం చేసుకుంటారో దివ్య స్వరూపాలుగా కనిపిస్తాం మనం. దివ్యాత్మలో బహుముఖంగా, మల్టీ డైమెన్షనల్గా, తెల్లని బంగారు కాంతితో మనం వెదజల్లుతున్నటువంటి ఒక దివ్య పురుషులం మనం. అది తెలుసుకుంటాం మనం. సో ఇది 7 సూత్రాస్ ఆఫ్ సోల్ సైన్స్ అంటాం.